జీవితంలో ఎప్పుడూ కూడా ఒక మంచి మిత్రుడు ఉండాలి అంటే మిత్రుడు వేరు, స్నేహితుడు వేరు. మీరు రెండింటికి తేడా తీసుకోవాలి. స్నేహితులు ఎంతమంది అయినా ఉండొచ్చు, మిత్రుడు మాత్రం చాలా జాగ్రత్తగా మీరు నిర్ణయించుకుని ఈయన నా మిత్రుడిని పరిచయించారు. మితం నుంచి రుణంలోకి తీసుకెళ్ళగలిగిన వాడైతే మిత్రుడు. స్నేహము అంటే అంటుకుని ఉండడం, కాకపోతే సంతోషంగా పలకరించుకుంటారు, మంచిదే, నేను దానికి తప్పట్లేదు, కానీ అక్కడ వరకే స్నేహం. దానివల్ల మీరు ఏదో కొత్తగా ఎదుగుదల సాధించడం అనేటువంటి కుదరదు. ఇద్దరు కలిసి ఒక ఇద్దరు వెళ్ళచ్చు. కానీ మిత్రుడు ఏం చేస్తాడంటే మితము అంటే మీకు లేనిది, మీరు పొందడం సాధ్యం కానిది, మీరు చాలా తక్కువగా పరిమితంగా మీ దగ్గర ఉన్నదాన్ని చాలా పెంచి సత్యమును తెలుసుకోవడానికి వీలైన ప్రవర్తనగా మీ జీవితాన్ని దిద్దేటట్టు మాట్లాడగలిగిన ప్రజ్ఞ కలిగిన వాడిని మిత్రుడు అంటారు. మితము నుండి ఉత్తములకు తీసుకెళ్తాడు. జీవితంలో ఎప్పుడూ కూడా ఒక మంచి మిత్రుడు ఉండాలి అంటే మిత్రుడు వేరు, స్నేహితుడు వేరు. మీరు రెండింటికి తేడా తీసుకోవాలి. స్నేహితులు ఎంతమంది అయినా ఉండొచ్చు, మిత్రుడు మాత్రం చాలా జాగ్రత్తగా మీరు నిర్ణయించుకుని ఈయన నా మిత్రుడిని పరిచయించారు. మితం నుంచి రుణంలోకి తీసుకెళ్ళగలిగిన వాడైతే మిత్రుడు. స్నేహము అంటే అంటుకుని ఉండడం, కాకపోతే సంతోషంగా పలకరించుకుంటారు, మంచిదే, నేను దానికి తప్పట్లేదు, కానీ అక్కడ వరకే స్నేహం. దానివల్ల మీరు ఏదో కొత్తగా ఎదుగుదల సాధించడం అనేటువంటి కుదరదు. ఇద్దరు కలిసి ఒక ఇద్దరు వెళ్ళచ్చు. కానీ మిత్రుడు ఏం చేస్తాడంటే మితము అంటే మీకు లేనిది, మీరు పొందడం సాధ్యం కానిది, మీరు చాలా తక్కువగా పరిమితంగా మీ దగ్గర ఉన్నదాన్ని చాలా పెంచి సత్యమును తెలుసుకోవడానికి వీలైన ప్రవర్తనగా మీ జీవితాన్ని దిద్దేటట్టు మాట్లాడగలిగిన ప్రజ్ఞ కలిగిన వాడిని మిత్రుడు అంటారు. మితము నుండి ఉత్తములకు తీసుకెళ్తాడు.